Here is a simple case study of Apple presented in the business talks. ఆపిల్ కథ విజయానికి మార్గం. అనగనగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక చిన్న గదిలో ఒక స్నేహితుడు స్టీవ్ జాబ్స్, మరొక స్నేహితుడు స్టీవ్ వోజ్నియాక్ కలిసి ఒక ముఖ్యమైన ఆలోచన చేశారు. ఆ ఆలోచన ఏంటంటే, మనకి అందుబాటులో ఉండే వ్యక్తిగత కంప్యూటర్ తయారు చేయడం. ఆపిల్ పుట్టుక 1976లో వీరిద్దరూ కలిసి ఆపిల్ అనే కంపెనీని స్థాపించారు. మొదట్లో ఆపిల్ అనే కంప్యూటర్ను స్టీవ్ వోజ్నియాక్ డిజైన్ చేశాడు. అది సాధారణంగా ఒక డెస్క్టాప్ కంప్యూటర్. కానీ స్టీవ్ జాబ్స్ ఆ ఆవిష్కరణను ప్రపంచానికి అందించాలని నిర్ణయించుకున్నాడు. విజయం. ఆపిల్ అనే మోడల్ పెద్ద విజయంగా మారింది. ఎందుకంటే అది సులభంగా వాడుకోగలిగే కంప్యూటర్గా అందరికీ నచ్చింది. అప్పుడు ఆపిల్ కంపెనీ పెరుగుతూ 1980లో పబ్లిక్ కంపెనీగా మారి వాటాలు అమ్మడం ప్రారంభించింది. ఇన్నోవేషన్ మరియు కష్టాలు. ఆపిల్ తన కొత్త ఆవిష్కరణలను పరిచయం చేస్తూ వస్తోంది. కానీ 1985లో స్టీవ్ జాబ్స్ తనే ప్రారంభించిన కంపెనీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఆపిల్ కూడా ఆ సమయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. పునఃప్రవేశం మరియు విప్లవం. 1997లో ఆపిల్ తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు స్టీవ్ జాబ్స్ తిరిగి ఆపిల్లోకి వచ్చాడు. అతని నాయకత్వంలో 1998లో ఐమాక్, 2001లో ఐపోడ్, 2007లో ఐఫోన్, 2010లో ఐప్యాడ్ లాంటి విప్లవాత్మక ఉత్పత్తులు విడుదలయ్యాయి. ప్రత్యేకంగా ఐఫోన్ ప్రపంచాన్ని ఎలా చూసుకోవాలో మార్చేసింది. పాఠం. ఆపిల్ విజయం అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే కాకుండా, వినియోగదారుల అవసరాలు ఏమిటి అనే విషయం పరిగణనలోకి తీసుకుంటూ, ఆవిష్కరణలను ఎలా కుదించాలి అనే దానిపై దృష్టి పెట్టడంలో ఉంది. స్టీవ్ జాబ్స్ విజన్, అనేక కష్టాలు, మరియు పుంజుకునే దారిలో ఆపిల్ ఇప్పుడు ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి కంపెనీగా నిలిచింది. ముగింపు. ఆపిల్ కథ ఒక స్ఫూర్తిదాయకమైన కథ. స్టీవ్ జాబ్స్ చూపించిన దృఢత, ఆవిష్కరణ దిశలో చేపట్టిన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని స్ఫూర్తి కలిగించాయి.